రేగుతోంది. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజాపాలనలో కేవలం రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది ప్రజలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి దాదాపు 1,25,00,000 వస్తే దాదాపుగా 1,05,00,000 మిగతా గ్యారంటీ సంబంధించి 20 లక్షల వరకు కూడా రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఎంతమంది రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అయితే ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది? బహుశా ఫిబ్రవరిలో కొత్త కార్డులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏంటి దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒకటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి. పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి కూడా కట్ చేసేటువంటి అవకాశం లేదు, భయాందోళనకు గురి అవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. సో పాత రేషన్ కార్డ్స్ కనుక క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం లేకపోతే దాదాపు 90 లక్షలు ఉన్నాయి. అంటే 89 లక్షల కొన్ని వేల కార్డ్స్ ఉన్నాయి. అంటే నియర్లీ 90 లక్షల వరకు రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళంతా కూడా సంక్షేమ పథకాలకు అర్హులే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి 2,500 గ్యాస్ సిలిండరు, తర్వాత గృహజ్యోతి కింద ఇచ్చేటువంటి పథకం రూపంలో కావచ్చు, ఇంకా అనేక పథకాలన్నీ కూడా దీంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెన్షన్, కొత్త పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు. సో ఇవన్నీ సరే, ఇది పక్కన పెడితే మొన్న ప్రజాపాలన పేరిట జరిగినటువంటి అప్లికేషన్లకు సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ చూస్తే మొత్తం 1,25,00,000 వస్తే అందులో మరి 1,05,00,000 పక్కన పెడితే 20 లక్షల, దాదాపు 20 లక్షల మంది ఆశావాహులు ఉన్నారు. ఇంతమంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. అందులో కూడా ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వివిధ ప్రదేశాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి మైగ్రేట్ అయ్యారు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే సిటిజన్స్ గా ఇక్కడే ఓటు హక్కు ఉండి ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుని శ్రీనివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరంగా ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో ఇంకొక 10 ఏళ్ల కింద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకుందాం, అవేర్నెస్ వచ్చి అప్లై చేసుకుందాం అనుకునేటువంటి సమయానికి అప్పటి నుంచి ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో దాదాపు 15 ఏళ్ల నుంచి ఎవరికి కొత్త రేషన్ కార్డులు లేనటువంటి పరిస్థితి ఉంది. అప్లై చేసుకుందాం అనుకున్నటువంటి వారికి వారంతా కూడా పెద్ద ఎత్తున అప్లై చేసుకోవడంతో 20 లక్షల పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీనిలో ఈసారి ఇంత పెద్ద ఎత్తున అవేర్నెస్ రావడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రభుత్వంలోకి వస్తే అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలే 2,500 రూపాయలు మహిళా అకౌంట్ లోకి, 500 రూపాయలకు సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు తోటే ముడిపడి ఉండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది, స్పందన వచ్చింది. సో దీనిపైనే ప్రభుత్వం దృష్టి పెడుతుంది. వచ్చేటువంటి జనవరి 30వ తారీఖు లోపల దీనికి సంబంధించిన డేటా ఎంట్రీ అయిపోతుంది, ఫిల్టరేషన్ అయిపోతుంది, ఎంక్వైరీ అయిపోతుంది. 30 తారీఖు నుంచి ఇంటింటి సర్వే ఎంక్వైరీ అవుతుంది. సర్వే జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రజల దగ్గరికి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు కాదనేటువంటి తేలేటువంటి అవకాశం ఉంది. సో సంక్షేమ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉండడంతో భారీ ఎత్తున ప్రజలంతా కూడా భారీగా రెస్పాండ్ అవుతూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి, పాత కార్డ్స్ అట్లనే ఉంటాయి, కొత్త వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. రైట్. అలాగే మధు, ఇప్పుడు 6 గ్యారంటీల స్కీమ్ కోసం అయితే ఈ రేషన్ కార్డే ప్రామాణికంగా చెప్తోంది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 89.5 లక్షలకు పైగానే రేషన్ కార్డులు ఉన్నాయి. సో వాటికి అదనంగానే కొత్త కార్డులు ఉండబోతున్నాయా? మంత్రి కూడా అదే చెప్తున్నారు, పాత కార్డులు తొలగించేది లేదంటున్నారు. అంటే వీటికి అడిషనల్గానే కొత్త కార్డులు జత కాబోతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా కొత్త కార్డ్సే దీనికి జత కాబోతా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఆ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మినిస్టరు, నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ సివిల్ సప్లైకి సంబంధించిన మినిస్టర్ కూడా కాబట్టి ఆ శాఖ అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేస్తూ అసలు రేషన్ తీసుకోవట్లేదు చాలా మంది అనేటువంటిది కంప్లైంట్ రావడం పైన దానిపైన దృష్టి పెట్టారు. సరే, తీసుకుంటున్నటువంటి వారైనా రేషన్ బియ్యం తింటున్నారా అంటూ అధికారులకు క్వశ్చన్ చేశారు. సో వాళ్ళు మౌనంగా ఉన్నారు అధికారులంతా కూడా. ఆ సమయంలో ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. దానికి ఆయన ఒకటి చెప్పే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆ నాణ్యమైనటువంటి ధాన్యం, అంటే నాణ్యమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తే మనం సప్లై చేసేటువంటి సివిల్ సప్లై ద్వారా సప్లై చేసేటువంటి ధాన్యం ప్రజలు తినేటువంటి పరిస్థితి ఉంటుంది. ముక్కిపోయిన బియ్యాన్ని, తినలేనటువంటి వాటిని, నూకలను సప్లై చేస్తే, పాడైపోయినటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళు కోళ్ల ఫారాలకి, బీర్ల ఫ్యాక్టరీకి, ఇడ్లీ
దోశలకు సంబంధించినటువంటి హోటల్స్ కి సప్లై చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ఆ లోతులోకి వెళ్లకుండా ఇప్పుడు ధాన్యం సరఫరాగా ప్రజలకు అందించాలి. దానికోసం మిల్లుల నుంచి ఈ సంవత్సరం ధాన్యం సేకరిస్తే వచ్చే ఏడాది వరకు ఆ ధాన్యం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలనేటువంటి చెప్పడంతో సో కొత్త కార్డ్స్ వస్తాయి తప్ప పాత కార్డ్స్ పోవు అనేటువంటిది అధికారులకు చెప్పినట్టుగా తెలిసింది. అదే విషయాన్ని మంత్రి గారు కూడా స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 లక్షల పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరిలో డేటా ఎంట్రీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.